1910 నుండి 1963 వరకు న్యూయార్క్ సిటీలో పనిచేసిన ఒరిజినల్ పెన్సిల్వేనియా స్టేషన్ బోజ్ ఆర్ట్స్ శైలిలో నిర్మితమైన అద్భుతమైన ఆర్కిటెక్చర్ నిదర్శనంగా 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి చెందిన ఇంజనీరింగ్ డిజైన్ కళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచింది. ప్రముఖ శిల్పశాస్త్ర సంస్థ అయిన మెక్కిమ్, మిడ్ మరియు వైట్ దీన్ని రూపకల్పన చేసింది. ఈ నిర్మాణానికి ప్రాచీన రోమన్ శిల్పకళలో భాగమైన కారకల్లా స్నానాల గది, బాత్స్ ఆఫ్ క్యారెక్లా మరియు కాన్స్టాంటైన్ బసిలికర్ ఆఫ్ కాన్స్టంటీన్ ప్రేరణగా నిలిచాయి. ఇది విస్తృత కాలమండపాలు, ఆకాశాన్ని తాకే పైకప్పులు మరియు అద్భుతంగా ప్రకాశించే గాజు, ఉక్కుతో నిర్మించిన ట్రైన్ షెడ్లను కలిగి ఉండేది. బయటవైపు నిర్మాణం గులాబీ గ్రానైట్తో తయారు చేయబడింది మరియు శోభాయమానమైన కొరింథియన్ స్తంభాలతో అలంకరించబడింది. లోపలి భాగం ఉక్కు, గాజు మరియు మార్బుల్ల కలయికగా ఉండి, నగరంలో ఉన్న అత్యంత బస్త రవాణా కేంద్రాల్లో ఒకటిగా గౌరవాన్ని కలిగించే నిర్మాణంగా నిలిచింది. మిడ్ టౌన్ మాన్హాటన్లో 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ స్టేషన్ ఈశాన్య అమెరికా నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి ప్రయాణికులకు ప్రధాన ద్వారంగా సేవలందించింది. అయితే దీని నాణ్యత, ప్రజల అభిమానాన్ని పొందినప్పటికీ 1963లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్ మరియు ఆఫీస్ బిల్డింగ్ల కోసం ఈ భవనాన్ని కూల్చివేశారు. ఈ ఘటన యునైటెడ్ స్టేట్స్లో చారిత్రక భవనాల సంరక్షణకు నూతన ఉద్యమానికి దారితీసింది. దీని కూల్చివేత అమెరికన్ చరిత్రలోనే గొప్ప ఆర్కిటెక్చరల్ విషాదాలుగా పరిగణించబడుతుంది.